విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి సాగిందన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారని, మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారన్న గవర్నర్ భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారన్నారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్న గవర్నర్ రాష్ట్ర ప్రజలు సుదీర్ఘ కాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న గవర్నర్ ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయన్నారు. అశాస్త్రీయ విభజన వల్ల 46% వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్ను కోల్పోవటం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు కోల్పోయామన్న గవర్నర్ భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని తెలిపారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యా సంస్థలు విభజించారన్నారు. The VAT on excise was reduced and diverted to AP State Beverages Corporation as a special margin which otherwise would have come to the government as revenue. The government levied the additional retail excise tax on the issue price of liquor sold by APSBCL and escrowed the same for repayment of loans taken by APSDC. While the APSBCL started supplying low quality liquor and introduced unknown brands at significantly higher rates, there was increase in black money due to smuggling of IMFL across the border districts. These policy practices have caused irreparable damage to the excise revenue streams of the state. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్ని జగన్ మళ్లీ మొదలుపెట్టారని, వినకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజే అడ్డుకోవడం సరైన పనేనా అని ప్రశ్నించారు. తప్పులు చేయడం, పక్కవారిపై నెట్టేయడం జగన్కు అలవాటే అని, వివేక హత్య విషయంలో ఇతరులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు అని అన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని, కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం సాగింది. ఇందులో ఇసుక, శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామని, దీనిపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలన్నారు. డబ్బులు లేవని పనులు ఆపలేమని, ఇబ్బందులున్నా ముందుకెళ్లాలన్నారు. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చెప్పారు. 3 పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తొలి రోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. 4 ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులు వీటిలో ఉంటాయన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరపున సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశం అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. 4 ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులుంటాయన్నారు. వీటితో పాటు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. వచ్చే సమావేశాల్లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని, ఎమ్మెల్సీల భవనాలు 80% పూర్తయ్యాయని చెప్పారు. 9 నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయని స్పీకర్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్లకండువాలు బ్యాడ్జీలతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీకి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారు అంటూ నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీకి వచ్చారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ఆర్సీపీ చట్టసభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ సూచించారు. ఈ క్రమంలో పోలీసులు ప్లకార్డులను లాగేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. అయితే జగన్ నిలదేత ఈలోపు సభ ప్రారంభమవుతూ ఉండటంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కు ఇంకా తత్వం బోధన పడినట్లు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగుపులిమి అవాస్తవాలు చెప్తూ గుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తలగమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను జనసేన పార్టీ 100% సహకరిస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు తరలివచ్చి అమ్మవారిని తమ ఇంట ఆడపడుచుగా భావించి పవిత్రమైన శార సమర్పిస్తున్నారు. నగరంలోని ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నగరంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. కొండ దిగువ నుంచి మంగళ వాయిద్యాల నడుమ పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, మిఠాయిలతో కూడిన సారెతో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మహామండపం 6వ అంతస్తునందు ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు సారెను ఉంచారు. వేద పండితులు, మహిళలు తీసుకొచ్చిన ఆ సారెకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. మన ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి సారె సమర్పించటం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దయ వలన అందరికీ మంచి జరుగుతుందని భక్తులు తెలిపారు.
అమ్మవారికి సారి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది గుడిలో. మొత్తం ఒక 20 మంది వచ్చి ప్రతి సంవత్సరం వస్తాం. ఆషాఢ మాసం అమ్మవారికి సారి తీసుకురావడం. అమ్మవారికి సారి ఆషాఢ మాసం సిరి సంపదలతో అన్ని సర్వభోగాలు ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి సారి చీర, జాకెట్, చలివిండి, పూలు, గాజులు, పసుపు, కుంకుమ, గంధము, వడిబియ్యము, పూలు, పళ్ళు అన్ని రకాలు 21 రకం వచ్చింది. 21 రకాలు తీసుకున్నాం. అమ్మవారికి ఆషాఢంలో పుణ్యస్త్రీలు అందరూ పుణ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలని ఎల్లవేళలా అమ్మ రక్షిస్తుందని ఆషాఢ మాసంలో అమ్మకు తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది. మేము 5 ఏళ్ల నుంచి వస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద సంఘటనపై అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనను అత్యంత సీరియస్గా ప్రభుత్వం తీసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ వాయిదా పడ్డ తర్వాత మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరయ్యారు. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. సీసీ ఫుటేజీ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే కోణంలో విచారణకు సీఎం ఆదేశించారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగుపడినట్టు అయ్యిందన్నారు. కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. రైతుల గురించి, వారి పరిస్థితుల గురించి ఆలోచించి ఆదుకోవాలన్నారు. ఏపీ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. హత్య రాజకీయాలు చేసిన జగన్ వారి కార్యకర్తలను చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని ప్రశ్నించారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి మొదలెట్టిన జలయజ్ఞాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలటం చూశామన్నారు. రైతులను వరదలు ఏపీలో ఘోరంగా ముంచేశాయన్నారు. వర్షాలు, వరదలు పిడుగులా పడ్డాయని, కూటమి సర్కారు రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. బీజేపీతో జతకట్టిన సీఎం చంద్రబాబు దీనిని మామూలు వర్షంగా చూడకుండా రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇస్తే రేవంత్ నిలబెట్టారని పేర్కొన్నారు. ఏపీలో అప్పు లేని రైతు లేడని, ఒక్కొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పుందన్నారు. ఏపీ ఎంపీలందరూ బీజేపీకే మద్దతు తెలిపారన్నారు. కానీ 10 ఏళ్లలో ఒక్క మేలు కూడా ఏపీకి బీజేపీ చేయలేదని షర్మిల అన్నారు. ఏపీ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. బీజేపీ కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ షరా మామూలేనని, ఈ సంవత్సరం ఏమైనా మార్పు ఉంటుందేమో చంద్రబాబు చెప్పాలన్నారు. చెట్టెక్కిన భేతాళుడిలాగా ప్రత్యేక హోదా మారిపోయిందని, ప్రత్యేక హోదా లేక పట్టుమని 10 పరిశ్రమలు కూడా ఏపీకి రాలేదన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. జగన్ హత్యా రాజకీయాలు చేశారని, ఏదీ పట్టించుకోని జగన్ ఇప్పుడు ఆయన కార్యకర్తలను చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా, అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది. కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి. మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా? మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీలు. దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే, ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ జోను, రైల్వే జోన్ కథ ఏమిటి? ఎప్పుడు చేస్తారు?
ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు. తూర్పు నియోజకవర్గంలో మెట్రో ఎదురుగా కొండ ప్రాంతంలోని మెట్ల మార్గం పాడై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు సౌకర్యార్థం మెట్ల మార్గాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తామని హామీనిచ్చారు. నగరంలోని 6వ డివిజన్ నిమ్మతోట కొండ ప్రాంతంలో పాడైన మెట్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కలిసి పరిశీలించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, నగర మేయర్గా కమ్యూనిస్టు పార్టీ నాయకులు టి వెంకటేశ్వరరావు ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైలింగు, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించారని తెలిపారు. గత 5 ఏళ్లలో డ్రైనేజీ కాలువలో పూడికతీత తీసిన పాపాన పోలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం సహకారంతో కొండ ప్రాంతంలో నివసించే ప్రజల సమస్యలు, మెట్ల మార్గం, రైలింగు, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా గతంలో తెలుగుదేశం పార్టీ 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కానీ, అంతకుముందు రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజునున్న పాలకులు టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ ఆధీనంలో కార్పొరేషన్ ఉండేది, స్టేట్ గవర్నమెంట్ ఏమో తెలుగుదేశం ఉండేది. ఆ సమయంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మెట్లు కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు గడిచిన సందర్భంలో చాలా మెట్లు వీక్ అయినాయి. ఇవాళ లేటెస్ట్ మోడల్లో మెట్లన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా రూపకల్పన చెందుతుంది. ప్రధానంగా పెద్దవాళ్ళు లేదా ఎక్కలేని వాళ్ళు రైలింగ్ బట్టును ఎక్కే విధంగా గత ప్రభుత్వంలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాదయాత్రతో వచ్చినప్పుడు రైలింగ్ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున ఒక ప్రాజెక్టుగా ఒక చోట వేయమని చెప్పారు. దాన్ని కంటిన్యూస్ గా అన్ని చోట్ల వేద్దామని చెప్పారు. సో ఆ విధానంలోనే మంచినీటి సౌకర్యం గాని, రహదారులు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొంత పబ్లిక్ ని కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అన్నం మెతుకులు వేయటం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎలుకలు, పందుకోకులు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి విరాళం ఇచ్చే దాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వరమే దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. కరూర్ వైశ్య బ్యాంకు, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ సహకారంతో ₹1,00,000 పైబడిన విరాళం ఇచ్చే దాతలకు అమ్మవారి సేవల గురించి తెలియజేసే సేవల నూతన డోనర్ స్మార్ట్ కార్డులను ఈవో ప్రారంభించారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వీఐపీ ఛాంబర్ నందు ఈవో కెఎస్ రామారావు స్మార్ట్ కార్డులను ప్రారంభించారు. తొలి స్మార్ట్ కార్డును అమ్మవారికి ఉత్సవాల సమయంలో ఉచితంగా పండ్లు అందజేసేందుకు పండ్ల మార్కెట్ వ్యాపారి రఘు అందజేశారు. ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ, కరూర్ వైశ్య బ్యాంకు, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ సహకారంతో స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు తెలిపారు. ₹1,00,000 పైబడి దేవస్థానానికి విరాళంగా ఇచ్చే దాతల కోసం ఈ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా స్మార్ట్ కార్డు ద్వారా దాతలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలు, దేవస్థానంలో నిత్యం జరిగే సేవలు, సిఫార్సులు లేకుండానే అమ్మవారి శీఘ్ర దర్శనం లాంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతంలో దాతలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో ఉండేవని, ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి స్మార్ట్ కార్డుల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. తొలి స్మార్ట్ కార్డు అందుకోవటం సంతోషంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని వినూత్నంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులు దాతలకు ప్రయోజనకరంగా ఉంటాయని పండ్ల వ్యాపారి రఘు తెలిపారు. డోనార్స్కి వెంటనే ఒక కార్డు జనరేట్ చేసి ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఎప్పుడో ఒకసారి మనం వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలు, వాళ్ళకి సంబంధించి అన్ని సేకరించి ఎప్పుడో ఇవ్వడం, మాన్యువల్గా ఇవ్వడం, వాడిని అతికించడం, అయితే కంప్యూటరైజ్డ్ అయినా కూడా చాలా సమయం పట్టేది. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్ సాఫ్ట్వేర్ వల్ల అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత అయిన అనిల్ ముందుకొచ్చి నేను ఈ సర్వీసు సాఫ్ట్వేర్ అంతా నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి వచ్చారు. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు దీనికి సంబంధించిన హార్డ్వేర్ మెటీరియల్ను, ప్రింటర్స్, ఇటువంటివి కార్డ్స్కి కావాల్సినటువంటి కాస్ట్, ఇవి ఎన్ఎఫ్సి కార్డ్స్ అంటారు. దీంట్లో ఎంటైర్ సమాచారం అంతా ఇందులో సంక్షిప్తమై ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు డోనార్ పేరు, వివరాలు, తర్వాత ఇది కూడా అందులో మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏమి, వాళ్ళు ఎన్ని దర్శనాలు చేసుకున్నారు, ఎన్నిసార్లు వస్తారు, ఇలాగా ఒక దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ఈ అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కలిసి డొనేట్ చేసినటువంటి ఈ స్కీమ్ ఇది.
అనంతరం అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ ప్రతినిధి మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సమాచారం అందించాలనే స్మార్ట్ కార్డు తయారు చేశామని తెలిపారు. డోనర్స్ ఈరోజు ఇక్కడ లాంచ్ చేసింది ఏంటంటే డోనర్స్కి ఒక NFC బేస్డ్ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేలాగా. సో ఏంటంటే ఎప్పుడైనా డోనర్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఒక విధంగా ఇక్కడి నుంచి వచ్చి ఎక్కడ మీట్ అవ్వాలో తెలియదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ వాళ్ళకి ఒక కార్డు ఇస్తాము. ఈ కార్డుతో జస్ట్ ఇలా ఒక సింగిల్ ట్యాప్ చేసిన వెంటనే ఇందులో నుంచే వాళ్ళ దర్శనం కానీ రూమ్ బుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో దర్శనం ఏ టైంకి వస్తారు, ఏ డేట్కి వస్తారు, ఇక్కడ ఎవరిని కలవాలి కూడా డోనర్స్ చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఏంటంటే డోనర్ ఇలా ఇచ్చేసిన వెంటనే వాళ్ళకి ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, ఎంత డొనేట్ చేశారు, ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, అందులో అంతరాలయ దర్శనం ఎన్నిసార్లు ఉన్నాయి, లేకపోతే కనకదుర్గ ప్రభ ఎన్నిసార్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక సింగిల్ ట్యాప్లో వస్తుంది అనమాట. అంటే ఈజీ, అంటే ఒక సిస్టాన్ని ఈజీ చేయడం, ఒక ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండడం అనమాట. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన 2 అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాదలతో శాసన పరిషత్తు చైర్మన్ కొయ్యే మోషేను రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్తు నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమం నిర్వహించగా శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గలం విప్పారు. ఆ పార్టీ చట్టసభ్యుల నినాదాల మధ్య ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నల్ల కండువాలతో సభకు వచ్చిన సభ్యులు గవర్నర్ ప్రసంగ సమయంలోనూ హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ నినాదాలు చేశారు. గత నెలన్నరగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పాతక స్థాయికి చేరడంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరాశనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాపు సామాజిక వర్గానికి సేవలందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నిర్మితులైన గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన శంకర శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తానన్నారు. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలందిస్తామని, తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు శంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుండి వంగవీటి మోహన్ రంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని నరహరిశెట్టి సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీలు గంటా ఫణికుమార్, వీర్ల జ్యోతిబసు, చల్లా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నేను పాల్గొన్నా, మరి రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా నడుపుకుంటూ వెళ్తున్నానంటే అది మా అభిమానులు, మా కార్యకర్తలు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నట్టంటే 30 సంవత్సరాల నుంచి ప్రెస్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ నా సోదరులంతా కూడా ఎంతో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాంటిది ఈ రోజున అమరావతి రాష్ట్ర కాపునాడు నేను అధ్యక్షుడిగా ఉండగా ఒక సీనియర్ కాపు సంఘం సంబంధించినటువంటి వ్యక్తి గత 35 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాల్లో నాతో పాటు కానీ, ముద్రగడ్డ గారితో కానీ, పిల్లా వెంకటేశ్వర గారితో కానీ అనేక కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వ్యక్తి నరహరిశెట్టి సత్యనారాయణ గారు. మరి అమరావతి రాష్ట్ర కాపునాడు తరఫున వారిని గౌరవ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. కనుక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. కనుక ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలవటం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటం కానీ, కమిషనర్ని వేసి రిజర్వేషన్ గురించి పోరాట విషయాల్లో ఆనాడు మండలి వెంకట కృష్ణరావు గారితో అమీర్గఢ్లో కూడా మేము ఉద్యోగం చేయడం జరిగింది.
అలా ఎన్నో ఉద్యమాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇవాళ శంకర శ్రీను గారి రిక్వెస్ట్ మీద అన్నగారు మన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలి మామగారు. మన ఒక సంఘం తరఫున మనం చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు వితంతువులకు పుట్టుమిషంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం బడుగు బలహీనంలో ఉన్నటువంటి కాపులు కానీ ఇతర కులస్తులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సభను మనం చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.